మాకు అనుకోకుండా ఒక రోజులో కూడా ఒకటి ఉంటుంది సార్. మీరు ఏదో స్టోరీ చెప్తుంటారు, ట్రాఫిక్ సిగ్నల్ సీరియస్గా లేచి ఇలా దుమ్ము దులుపుకొని అది ఇలా అనుకుంటూ ఉంటాడు. మరీ అంతలాగా ఎంత మీమ్ మెటీరియల్ తెలుసా సార్? ఒక రెస్టారెంట్లో ఉంటుంది సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మ్యూజిక్ స్టార్ట్ అయింది, ఎన్ని మీమ్స్లో కనిపిస్తుందో అది. అది ఎందుకు చెప్పనా అండి, ఇప్పుడు అది యూనిక్గా ఉంటే మీకు, ఇప్పుడు మిగతా కామెడీ సినిమాల్లో అప్పటికి బ్రహ్మానందం గారు అప్పటికి 500 సినిమాలు చేశారు, తర్వాత 1000 సినిమాలు చేసి ఉండొచ్చు. ఇవి ఎందుకు స్టాండ్ అవుట్ అవుతాయంటే సంథింగ్ లైక్ ఈ గాయపడ్డ సింహంలో లాగా ఒక యూనిక్ సీన్స్తో వస్తే మీకు గుర్తుండిపోతుందండి. రెగ్యులర్ సీన్స్తో వస్తే మీకు గుర్తుండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి గురించి చెప్తాను. ఈ అమ్మాయి ఎందుకు గుర్తుంటుందంటే బికాస్ ఆఫ్ అ పర్సనాలిటీ, ద వే షీ లుక్స్, దట్ ఈస్ యువర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అలాగే సినిమా కూడా గాయపడ్డ సింహం ఈ కామెడీ సీన్స్ కానీ ఈ హ్యూమర్ కానీ క్లైమాక్స్ మరి అతను ఎలా కన్సీవ్ చేశాడో ఎట్ట తీసాడో దేవుడు తెలియాలి. ఇట్స్ హిలేరియస్ కామెడీ అగైన్. ఈ హ్యూమరు ఈ మధ్యకాలంలో రాలేదు అని చెప్పటం కన్నా నేనెప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు, చూడలేదు. దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అంటే చాలామంది ఆర్టిస్టులు నేను ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి చేస్తున్నాను, నువ్వు చేయలేదు సరే, నువ్వు చేసేది మాకు కొత్తగా ఉండాలి కదా. నువ్వు చేయకపోవడం కొత్తదనం అనుకుంటావు సరే, కానీ నువ్వు చేసే క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండాలి కదా. రెండు బ్యాలెన్స్ అయినప్పుడు క్యారెక్టర్ పేలింది. మా యాక్టర్స్కి వేరే కొత్త పిచ్చి ఉంటుంది, నాకు గుడ్డివాడి వేషం వేయాలి, మూగవాడి దే థింక్ దట్ ఈస్ పర్ఫార్మెన్స్. అది పాపం వాళ్ళ అవిటితనాన్ని ప్రదర్శించేస్తూ నువ్వు దాన్ని యాక్టింగ్ అనుకుంటే ఎలా, ఇది యాక్టింగ్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ. అసలు వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారండి ఓ సీను, ఒక్క షాట్ కూడా తీయలేము, కానీ ఒక్క ముక్క కూడా అర్థం ఉండదు వీళ్ళు మాట్లాడుకునేది. అంటే అంత సిన్సియర్గా మనం మాట్లాడుకుంటే జనరల్ లైఫ్లో ఇట్స్ క్రేజీ మోహన్. అసలు అన్బిలీవబుల్. ఐ వుడ్ సే you've seen Pink Panther series? Yes sir. Oh yeah, did you? Pink Panther series అంటే అద్భుతం అండి. అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఆ హ్యూమర్ మీకు, ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఇంకో అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, ఎక్స్క్యూజ్ మీ మీకు హోటల్ హైలైట్ ఎక్కడో తెలుసా అంటే అని వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడ మీకు తెలుసా అని అడిగారు, మీరు ఎక్కడా అని అడగలేదు కదా. అంత సటిల్ హ్యూమర్ ఉంటుందండి అబ్బాయి సినిమాలో. మనకు జనరల్లీ వీ కీప్ ఆస్కింగ్ కదా, ఏమండి హైలైట్ హోటల్ ఎక్కడ తెలుసా, ఎక్కడ అంటే చెప్తాం, మీకు హైలైట్ హోటల్ తెలుసా, తెలుసండి, వెళ్ళిపోతారు. మీకు తెలుసా అని అడిగారు కదా. అదండి పింక్ ప్యాంథర్ సిరీస్లో ఉండే హ్యూమర్ ఈజ్ వాట్ ఐ థింక్ దిస్ గై హస్ గాట్ ఇట్.